పొట్టకూటి కోసం సౌదీ వెళ్లి పనిచేసుకుంటున్న భారతీయులపై అమానుషాలు పెరుగుతున్నాయి. తాజాగా కస్తూరి అనే పని మనిషి చేయి నరికిన ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దీనికి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబానికి సహాయకారిగా తమిళనాడుకు చెందిన కస్తూరి పనికి కుదిరింది. అయితే కస్తూరిని పనిలో కుదిర్చిన ఏజెంట్ నుంచి గత వారం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె అనారోగ్యంతో ఉందని ఆసుపత్రిలో చేర్చారని మాత్రమే అతను చెప్పాడు. వెంటనే అక్కడ భారతీయుల కోసం పనిచేసే సామాజిక సేవా సంస్థ IAF ను కస్తూరి కుటుంబీకులు సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. సౌదీలో ఇంటి పనికి కుదరడం అంటే చావును వెతుక్కుంటూ వెళ్లడమేనని కస్తూరి చెబుతోంది. 24 గంటలు పని చేయాల్సిందేనని, ఓ రకంగా బానిసలుగా పడి ఉండాలంటోంది. తాను ఈ పరిస్థితికి రావటానికి గల కారణాలను కన్నీటితో వివరించిందామె. యజమాని చిత్రహింసలు భరించలేక తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా కస్తూరి చేతిని నరికేశారు. దీంతో 3వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో నడుం భాగం 2 కాళ్లు కూడా విరిగిపోయాయి. కస్తూరి కుటుంబ సభ్యులు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ కలిసి తమ బాధను చెప్పుకున్నారు. వెంటనే ఆమె కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు సమాచారాన్ని అందించారు. Particular day and immediately we sent a fax email requesting immediate action, and External Affairs Ministry has taken immediate action, and legally, medically government has helped. So we are very thankful to our External Minister Sri Sushma Swaraj ji and our Honorable Prime Minister and the External Affairs Secretary. కుటుంబ పోషణ కోసం పొట్టచేత పట్టుకుని పనికి వెళ్లిన తమ సోదరి కస్తూరి సౌదీలో ఊరి యజమాని చేతిలో దారుణంగా దాడికి గురైందని ఫోన్లో తెలిసిన వెంటనే కుటుంబమంతా కూలబడిపోయామన్నారు కస్తూరి కుటుంబ సభ్యులు. కేంద్రం సాయం చేసి తమ కస్తూరిని తీసుకువచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. இந்த 2 மாதம் ஆனது அது போய் ஏஜென்ட் மூலமா போனது. 2 மாதம் ஆயிடுச்சு அது போயிட்டு. அதுக்கப்புறம் ஏஜென்ட் எங்களுக்கு தகவல் தராரு, அடிபட்டிருக்கு, ஆக்சிடென்ட் ஆயிருக்குது, அடிபட்டிருக்குதுன்னு தகவல் தந்தாரு. அந்த தகவல் வச்சு நாங்கள் என்ன இந்த மாதிரி பண்றாங்களே அப்படின்னு சொல்லிட்டு என்னாச்சோ நம்மளுக்கு தெரியலையே எதுவும் அப்படின்னு சொல்லிட்டு ஹெல்ப் பண்ணோம். எங்க அக்காவை நல்லபடியா எங்க கூட்டின்னு வரணும். யாரா வருவாங்களா அங்க నుండి யாரா தகவல் வருவாங்களா இல்ல நீங்க யாரா போறதுக்கு எதனா சாய்ஸ் இருக்கு? இல்ல அதெல்லாம் இன்னும் எங்களுக்கு எதுவும் தெரியலங்க. இப்பதான் நாங்க இந்த டிவில அதுல இருந்து பேட்டி எடுத்துன்னு இருக்காங்க. அது உடல்நல வந்து இப்பத்துக்கு சரியில்லை, இந்தியா கூட்டின்னு வர முடியாது அப்படின்னு டாக்டர்ஸுங்க அங்கேயே சொல்றாங்க. எந்த வேலைக்காக போயிருக்காங்கம்மா? வீட்டு வேலைக்கு. வீட்டு வேலைக்காக 2 மாசம் தான். 2 மாசம். దేశం కాని దేశంలో చావును చూసిన తన తల్లి ఇంటికి వస్తే చాలని ఆమె కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నాడు కస్తూరి కుమారుడు మోహన్. తన అనారోగ్యాన్ని నయం చేయించేందుకు డబ్బు కోసం సౌదీకి వెళ్లిన తల్లి ఇప్పుడు ఇలా ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో పడి ఉండటాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. இல்ல மேடம், எங்களுக்கு எந்த தகவலும் வரல. அங்கிருந்து ஒரு கேரளா ஒரு நர்ஸ் மூலியமா வந்து எங்களுக்கு தகவல் கிடைச்சது மேடம். அதுக்கப்புறம் தான் வந்து நாங்கள் தகவல் எடுத்துட்டு வந்து எல்லாரும் இது பண்ணி கலெக்டர்கிட்டையும் இங்கே வந்து நரேந்திர சார் மூலியமாகவும் இங்கே வந்து மனு கொடுத்தா அம்மா தான் இது வந்து எங்களுக்கு செஞ்சு கரெக்ட் பண்ணி கொடுத்தாங்க மேடம். எம்பேசி மூலமாக எங்கள் அம்மாவை பேச வச்சாங்க. எங்களை நல்ல மாதிரியாக இந்தியாவுக்கு கொண்டுன்னு வரணும்னு சொல்லியிருக்கிறாங்க. காலெல்லாம் எனக்கு கை வெட்டிட்டு இருக்கிறாங்க, எனக்கு காலெல்லாம் அடிபட்டிருக்கு, நான் இந்த நிலையில் இருக்கிறேன், என்னால் ஏஞ்சி நடக்க முடியல அப்படின்னு சொல்லியிருந்தாங்க. కస్తూరి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వివరాలు తెలుసుకున్న సుష్మా స్వరాజ్ సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఇటు కస్తూరి చేతిని నరికిన యజమానురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.